శాంసన్ బ్రో, మనం గెలిచిందే 4 మ్యాచ్లు, అలా 2కి ముంబై ఇండియన్స్తోనే. ముంబై ఇండియన్స్ అంటేనే మంచోళ్ళు శాంసన్. అదేదో వాళ్ళు మన ఒక్కరికే పాయింట్స్ ఇచ్చినట్టు ఫీల్ అవుతానవింది గైక్వాడు. అందరికి ఇత్తాలు వాళ్ళు. మన లక్ ఏందంటే ఈ సీజన్ వాళ్ళతోనే 2 మ్యాచ్లు పడుడు, 4 పాయింట్లు ఫ్రీగా వచ్చినాయి. ఇంకేముంది ఇక పాండ్యా తమ్ముడు అస్సాం ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసిన, మన కోసం ఆడ పంతు వేడి చేస్తాడు. ఏంది రోహిత్ అన్న ఇది? ఒక్కొక్క టీము చిన్న చిన్న పిల్లగాళ్ళని వేసుకొని వచ్చి మన మీద గెలుతాళ్ళు. మన టీంలో ఉన్న ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ అంత ఉన్నది వాళ్ళ ఏజ్. అసలు ఏంది మన పరిస్థితి? ఇంకొక మ్యాచ్ అన్నా గెలుతావా లేదా? ఇంత పెద్ద ఎండాకాలంలోనైనా గానీ దేవుడు మధ్యలో ఒకసారి వర్షం కురిపిస్తాడు తమ్ముడు. ఆ వర్షమే ఇప్పుడు మన మీద కూడా పడబోతుంది. మన నెక్స్ట్ మ్యాచ్ రేపే LSG తోని. ఎంత మంచి మాట చెప్పినావు రోహిత్ అన్న. ఇప్పటికైనా కనీసం మన దగ్గరికి వెళ్ళి పాయింట్స్ తీసుకునే టీం తోని కాకుండా మనకు పాయింట్స్ ఇచ్చే టీం తోని మ్యాచ్ పడ్డది. ఏంది పాండ్యా బ్రో, ఏం మాట్లాడుతున్నావు? అది ఒకప్పుడు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయినాక వారం రోజులు అండర్ గ్రౌండ్ కు పోయినాం. తీవ్రంగా ప్రాక్టీస్ చేసేస్తాను. ఇన్ని రోజులు మేము ఆడిన ఆట చిట్టి అయితే ఇప్పుడు ఆడబోయే ఆట చిట్టి 2.0. ఇప్పుడు మా ఓనర్ మాకు రెడ్ చిప్ పెట్టి పంపిస్తాడు. ఏదేమైనా గానీ భయ్యా, మీ 2 టీంల మధ్యలో మ్యాచ్ అంటే వ్యూవర్స్ కి మంచిగా ఇంట్రెస్ట్ ఉంటది. ఒకలేమో 9th పొజిషన్, ఇంకోలేమో 10th పొజిషన్. ఎవరి మీద గెలవలేని మీరు కనీసం మీ ఇద్దరి మధ్యలోనైనా గెలుతారా లేరా అని చూడడానికి ఆడియన్స్ అంతా సిద్ధం. గైక్వాడు, మొన్నటిదాకా నువ్వు కూడా మాతోనే ఉండే. ఏదో కొద్దిగంత మీది పోయేసరికి ఆగుతలేవు కదా. 9 మ్యాచ్లలో 4 గెలవగానే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయినట్టే అనుకుంటాను. అయింది మిగిలిన 5 మ్యాచ్లలో 4 గెలవాలి. అంతకంటే ఒక్కటి ఎక్కువ ఓడిపోయినా గానీ మీరు కూడా మాతోనే అస్సాం ఖర్చుడే. అంతు బై గాడ్స్ గ్రేస్ మాకున్న 5 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు మీతోనే వరుసగా ఉన్నాయి. ఇక అద్దన్నా గెలుతాం కాబట్టి మిగిలిన 3 మ్యాచ్లే. అవి DC, SRH, GT తోనే ఉన్నాయి. అలా DC, GT తోని మేము ఎట్లయినా గెలుతాం. గా SRH తో ఓడిపోయినా గెలిచినా ఇక మేము ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయినట్టే. పెద్ద ప్లానింగే గైక్వాడు. పాండ్యా బ్రో, ఇప్పుడు ఈ సీజన్ లో మేము ఇంకా ఎలిమినేట్ కాకుండా ఉన్నామంటే దానికి కారణం మీరే. మీరు ఆరిపోకుండా కూడా మా దీపం వెలిగిచ్చిల్లు. ఫస్ట్ మ్యాచ్లనేమో 100 రన్ల భారీ తేడాతో గెలిపించిల్లు. ఇక నిన్నటి మ్యాచ్లనేమో 8 వికెట్ల తేడాతో గెలిపించిల్లు. పాయింట్స్ ఇచ్చుడే కాకుండా పాతాళంలో ఉన్న మా నెట్ రన్ రేట్ ని పాజిటివ్ లోకి తీసుకొచ్చిల్లు. థ్యాంక్స్ పాండ్యా, థ్యాంక్స్. ఎసొంటి మ్యాచ్లు గెలిచేటోళ్ళం ఏం హాలత్ అయిపోయింది. అది కాదు గైక్వాడ్ భయ్యా, మంచిగా ఆడితే తీసేస్తారని తెలిస్తే మంచిగా ఆడకపోతుండే కదా. ఇదే ముంబై ఇండియన్స్ తోని మ్యాచ్ల 4 వికెట్లు తీసిన మనం 100 పరుగుల భారీ తేడాతో గెలిచినామంటే దానికి కారణం నేను వేసిన బౌలింగే. అలాంటిది ఈ మ్యాచ్ లో నన్నే పక్కకు పెట్టిల్లు. పోనీ నన్ను పక్కకు పెట్టి ఏమన్నా 4 వేరే ఫారెన్ ప్లేయర్స్ ఆడిచ్చిల్లా అంటే 3 ఫారెన్ ప్లేయర్స్ తోనే ఆడిల్లు. అదేదో గా ప్రశాంత్ వీర్ ప్లేస్ లో నన్ను తీసుకునేది ఉంటే వాళ్ళని 140కే ఆల్అౌట్ చేసేస్తుండే. అది కాదు అఖిల్ హుస్సేను, గా ప్రశాంత్ వీర్ కి కార్తిక్ శర్మకి చెరు 14 కోట్లు ఇచ్చినావు. పైసలు ఎందుకు వేస్ట్ చేయాలని ఆడిస్తాను. పైసల కోసం చూసుకుంటే పాయింట్స్ పోతాయి. నెక్స్ట్ మ్యాచ్లన్నా చూసుకోవాలి. ఏ అట్లేం లేదా అఖిల్ హుస్సేను. తమ్ముళ్ళు లేట్ అయినా గానీ మెల్లగా ఫామ్ లా కత్తాళ్ళు. చూసినావు కదా, ఇలా కార్తిక్ తమ్ముడు హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిండు. నెక్స్ట్ మ్యాచ్ లో ప్రశాంత్ వీర్ తమ్ముడు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మా మీద నీకున్న నమ్మకానికి నమస్కారం అన్న. వాస్తవం చెప్పాలంటే మన టీంని గెలిపియాలన్న ఉద్దేశం ఒక ర్యాన్ రికెల్టెన్, నమందీర్కి తప్ప ఎవరికి లేదని నాకు అనిపిస్తుంది. మన టీంలో ఉన్న సగం మంది మొన్నటిదాకా వరల్డ్ కప్ ఆడి గెలిచిన వాళ్ళం కాదువే. ఇప్పుడేమైంది తమ్ముడు? ఫస్ట్ నువ్వే చక్కగా ఆడతలేవు. అయినా గానీ ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోలి. నెక్స్ట్ మ్యాచ్ LSG తోనే ఉన్నది. ఫస్ట్ LSG తోని గెలవడానికి ట్రై చేయండి, లేకుంటే ఉన్న పరువు కూడా పోతుంది. అట్లెట్లుంటది? CSKకి మాత్రం 4 పాయింట్లు ఇస్తారు, మాకు 2 పాయింట్లు ఇయ్యరా? అందరికి ఇచ్చినట్టే మాకు కూడా పాయింట్స్ ఇవ్వాలి, లేకుంటే మేము ఒప్పుకోం. ఏంది పంత్ బ్రో, మాకంటే కింద ఉన్నావు, మీకు కూడా పాయింట్స్ ఇవ్వాలా మేము? రేపు మీ సంగతి ఏందో చూస్తాం, ఆగు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగానే కార్టూన్ స్పూఫ్స్ చేసి మనీ ఎర్న్ చేసుకుందాం అని అనుకుంటే ఎట్లా చేయాలి, వర్క్ ఫ్లో ఎట్లుంటుంది అన్న దాని మీద ఒక 3 ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. సో ఇది పెయిడ్ కోర్సు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. మీరు కనుక ఫన్నీగా స్క్రిప్ట్ రాయగలుగుతారు అనుకుంటే మీకు ఖచ్చితంగా పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ మళ్ళీ 1 సైడెడ్గా ఓడిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఒక 10-15 రన్స్ నిన్న తక్కువ కొట్టినప్పటికి కూడా ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్న బౌలింగ్ కి ఈజీగా 159 అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే CSK బ్యాటింగ్ లో కూడా అంత పెద్ద ఫైర్ పవర్ అయితే ఏం లేదు. మళ్ళీ శాంసన్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బోల్ట్ అండ్ బుమ్రా ఫామ్ లో లేకపోవడం. వేరే టీంలను చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ టైటాన్స్ ని చూసుకుంటే కాగిసో రబాడా అండ్ మొహమ్మద్ సిరాజ్, రాజస్థాన్ రాయల్స్ ని చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ, లేకుంటే తుషార్ దేశపాండే, లేకుంటే నాండ్రే బర్గర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు. RCBని చూసుకుంటే జోష్ హజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్, అంతకుముందు జాకోబ్ డఫీ. SRH కి ఇషాన్ మలింగా, సకీబ్ హుస్సేన్, ఇప్పుడు ప్యాట్ కమిన్స్. అంతేందుకు ఇప్పుడు వీళ్ళ మీద మ్యాచ్ గెలిచిన CSKకి
అన్షుల్ కాంబోజ్ అండ్ నూర్ అహ్మద్ అన్ని టీమ్స్ బౌలర్స్ అయితే ఒక మ్యాచ్ లో కాకపోతే ఇంకో మ్యాచ్ లోనైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ మాత్రం ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ద బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. అందుకే ముంబై ఇండియన్స్ 9th పొజిషన్ లో ఉన్నది. 10th పొజిషన్ లో ఉన్న ఎల్ఎస్జీ స్టోరీ రివర్స్. వాళ్ళ బౌలర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కానీ బ్యాట్స్మెన్స్ వరుసగా ఫెయిల్ అవుతారు. ఇక ఈ రెండు టీమ్స్ అయితే ఎట్లా అస్సాంకి పోయినాయి కానీ రేపు ఈ రెండు టీమ్స్ మధ్యలో మ్యాచ్ అవుతున్నది. ఇక ఫస్ట్ 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినాక సిఎస్కే అయితే మంచి కంబ్యాక్ ఇచ్చింది. సిఎస్కే ఈ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మిగిలిన 5 మ్యాచ్లలో వాళ్ళు కనుక 4 గెలవగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్స్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది వాళ్ళు ప్లే ఆఫ్స్ కి పోతారా లేరా అన్నది. ఇక మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.